సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద బుధవారం అమావాస్య అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్లు పాల్గొని మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, అమావాస్య రోజున అన్నదానం నిర్వహిస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని, ప్రతి అమావాస్య రోజున అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కీర్తిశేషులు అత్తెల్లి భద్రయ్య, బాలలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం అత్తెల్లి అంజయ్య, విజయలక్ష్మి మరియు అత్తెల్లి లక్ష్మయ్య పద్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్, ప్రశాంతి, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది భిక్షపతి, మాజీ వైస్ ఎంపీపీ అత్తెల్లి లక్ష్మయ్య, ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అయిత సత్యనారాయణ, రుక్మయ్య, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్, కాశీనాథ్, మహేందర్, సిద్ది రామచంద్ర, నవీన్, కోవిన్, కుమ్రవెల్లి, ప్రవీణ్, కైలాస ప్రశాంత్, వెంకటేష్, ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. అమావాస్య అన్నదాన కార్యక్రమంకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రముఖులు, పెద్దలు, ఆర్యవైశ్య కుటుంబం అందరికీ ధన్యవాదాలు. ఇలానే ఈ 60వ అమావాస్యలో మమ్మల్ని పిలిచారు. ఇలానే మమ్మల్ని ఆర్యవైశ్య సంఘం వాళ్ళు మా తరపున, మా డాక్టర్ల తరపున కానీ, మా హాస్పిటల్ తరపున కానీ ఎటువంటి అవసరానికి కానీ వినియోగించుకొని మమ్మల్ని ప్రతి అమావాస్య దాన్ని కానీ ప్రీతిపాత్రం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మా గజ్వేల్ పట్టణంలో అమావాస్య అన్నదానాన్ని నెలకొల్పి స్టార్ట్ చేయడం జరిగింది. 60వ నెల ఈ రోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు మా అమావాస్య అన్నప్రసాద సేవా సమితి చిట్టి గ్రూప్ నుండి అమర నాగేందర్ గారు నిర్వహిస్తున్నటువంటి చిట్టి గ్రూప్ నుండి ఈ రోజు అత్తెల్లి భద్రయ్య, బాలమ్మ గారి జ్ఞాపకార్థము ఈ రోజు అత్తెల్లి అంజనేయులు, విజయలక్ష్మి, అత్తెల్లి లక్ష్మయ్య, పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు మా ముఖ్య అతిథిగా ప్రవీణ్ హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ గారు, ప్రశాంతి గారు విచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆర్యవైశ్య మిత్రులు సిద్ది భిక్షపతన్న గారు, తిగుల్ ప్రవీణ్ గారు, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఎన్సీ సంతోష్ గారు, అయిత సత్యం గారు, మా అత్తెల్లి శ్రీనివాస్ గారు, దొంతుల సత్యనారాయణ గారు, ప్రశాంత్ గారు, అత్తెల్లి లక్ష్మయ్య గారు, ప్రవీణ్ గారు మరియు సంత్ గారు, గంధ యాదగిరి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెంకటేష్ గారు, ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోతే కూడా అన్నేదా భావించకుండా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము అమావాస్య రోజు అన్నదానం చేస్తున్నామని ఖాళీ వాట్సాప్లో పెడితేనే మా మిత్రులు, ఆర్యవైశ్య నాయకులు, ఆర్యవైశ్య ప్రముఖులందరూ ముందు వరుసలో ఉంటూ ఈ సేవ చేయడానికి ప్రతి ఒక్కరు ఈరోజు బుధవారం కూడా ఇచ్చిపెట్టి అందరూ మా ఆర్యవైశ్య సోదరులు. గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే అమావాస్య అన్నదాన కార్యక్రమం అనేది చాలా విశిష్టతను చేకూర్చుకుంది. ఎందుకంటే అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టయితే వారి కుటుంబానికే కావచ్చు, పితృలకే కావచ్చు చాలా మోక్షం కలుగుతుందని చెప్పేసి, అలాగే మంచి జరుగుతుందని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మొదలైన ఈ కార్యక్రమము నిజంగా గజ్వేల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ విస్తరించిన ఈ కార్యక్రమం ఈ రోజు గజ్వేల్లో దిగ్విజయంగా 60వ కార్యక్రమం పూర్తి చేసుకున్నందుకు ఇందులో పార్టిసిపేట్ చేసిన మా వైశ్య సంఘం నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు మా అత్తెల్లి అంజయ్ బావ గారు, అలాగే అత్తెల్లి లక్ష్మయ్య బావ గారుల తల్లిదండ్రులైనటువంటి మా అత్తెల్లి భద్రయ్య గారు, అలాగే బాలలక్ష్మి గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబం అందరూ కూడా ఆలోచించి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి, అలాగే వారి మన్వలైనటువంటి నా మిత్రులైనటువంటి అత్తెల్లి సంతోష్ గారు, అత్తెల్లి వెంకటేష్ గారు, అలాగే చంద్రం గారు, వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆ దేవుని కటాక్షాలు వారి కుటుంబం ఉండాలని మనసారా కోరుకుంటూ జై వాసవి మాత.